14వ పాఠం అబ్లార్. వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. నేను తేదీలు, సమయాలపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు. క్లారా, మాన్ఫ్రెడ్, నేను సంపూర్ణ సామరస్యపూర్వకంగా మైత్రీభావంతో ఉంటున్నాము. క్లారా నన్ను అవమానించటం లేదు, లేదా నేనే అవమానంగా భావించటం లేదేమో. నేను నా సమయాన్ని అంతా పునశ్చరణ చేస్తూ క్లారాతోనూ 100 పౌండ్ల ఎముక మరి కండరాల శక్తి కలిగిన మాన్ఫ్రెడ్ను నా యొక్క ప్రమాదకరమైన ప్రత్యర్థిగా భావిస్తూ కుంగ్ఫు సాధన చేస్తూ గడుపుతున్నాను. మాన్ఫ్రెడ్ తలను ఢీ కొట్టడం అంటే ఖచ్చితంగా ఒక గెలుపొందిన కుంగ్ఫు ఫైటర్తో సమానమే. నన్ను కలతపెట్టే ఒక్క విషయం పోటీ పడడంలో నేను కనిపెట్టిన ఓ వ్యత్యాసం పరిష్కరించడానికి కష్టంగా ఉంది. క్లారా పర్యవేక్షణలో నా శక్తి నిస్సందేహంగా సమీకరించబడుతోంది. ఎందుకంటే నేను ఈ మధ్య మాన్ఫ్రెడ్తో సంభాషించగలుగుతున్నాను. నెమ్మదిగా మరింత లోతుల్లోకి వెళ్తున్నాను. ఎప్పుడైనా మాన్ఫ్రెడ్తో ఒంటరిగా ఉన్నప్పుడు వర్ణింప సఖ్యంగాని ఆప్యాయతను, బంధం మా మధ్య ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి నేనే మాన్ఫ్రెడ్ను ఆరాధిస్తాను. అందువల్ల ఈ ప్రేమ భావన మా మధ్య స్నేహ వారధిని సృష్టించి కొన్ని సమయాల్లో తన ఆలోచనలను, మనోభావాలను నాకు ప్రసారం చేస్తూ ఉంటుంది. మాన్ఫ్రెడ్ మనోభావాలు పసిపిల్లల్లా సరళంగాను, సున్నితంగాను ఉంటాయని నాకు తెలుసు. అతను ఆనందం, అసౌకర్యం, ఏదైనా సాధించినప్పుడు గర్వం, అన్నింటికీ భయపడటం, అదే మరుక్షణంలో కోపంగా పరిణమించటం, ఇవన్నీ అనుభవించేవాడు. నాకు అతనిలో చాలా నచ్చిన అత్యంత ప్రశంసనీయమైన లక్షణాలు ఏమంటే ధైర్యం మరి వల్లమాలిన కరుణ. క్లారా అతనిని కప్పలా చూడటం అతన్ని బాధిస్తోంది అని నేను గ్రహించాను. ధైర్యానికి సంబంధించి మాన్ఫ్రెడ్ విశిష్టమైనవాడు. తన నిర్బంధాన్ని గురించి అవగాహన కలిగి ఉన్న అతని ధైర్యం బాగా పరిణామం చెందిన చైతన్యం. నాకైతే మాన్ఫ్రెడ్ మాత్రమే ఇంతటి గ్రహణ శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడని, ఎవ్వరూ కూడా తమకు విధించబడిన ఒంటరితనాన్ని ఇతను ఎదుర్కొన్నంత ధైర్యంగా ఎదుర్కోలేరు అని అనిపిస్తుంది. ఒకనాటి మధ్యాహ్నం పూట గుహ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను విశ్రాంతి కోసం సపోటా చెట్టు నీడలో కూర్చున్నాను. మాన్ఫ్రెడ్ నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ మీదకెక్కి తక్షణమే నిద్రలోకి జారుకున్నాడు. వాడి గురక వింటూ నా కాళ్లపైన తన వెచ్చని బరువును మోస్తుంటే నాకు కూడా మగత కమ్మేసింది. బహుశా నేను నిద్రపోయి ఉండాలి. ఎందుకంటే హఠాత్తుగా కలలో నుంచి మేల్కొన్నాను. ఆ కలలో నేను మా అమ్మతో వెండి సామాన్లు కడిగిన వెంటనే లోపల పెట్టకపోవటం వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి వాదిస్తున్నాను. మిస్టర్ అబ్లార్ తన చల్లని కళ్ళతో తీక్షణంగా చూస్తున్నారు. ఆయన చూపులు ఆ శరీర భంగిమ చక్కగా తీర్చిదిద్దినట్లున్న పోలికలు, మరి ఆ ఏకాగ్రత చూస్తుంటే నాకు ఆయన ఒక డేగ కావచ్చు అనే అభిప్రాయం ఏర్పరిచాయి. ఆయన రాకతో నన్ను విస్మయం మరి భయానికి గురి చేశారు. ఉష్ణోగ్రత మరి కాంతి మార్పు చెందాయి. దాదాపుగా చీకటి కాబోతోంది. సంధ్య నీడలు డాబాపై పడుతున్నాయి. ఏమి జరిగింది? నేను అడిగాను. ఏమి జరిగిందంటే మాన్ఫ్రెడ్ నిన్ను పట్టుకుని నీ శక్తిని ఒక పిశాచంలాగా పీల్చుకుంటున్నాడు. ఆయన నవ్వుతూ చెప్పారు. అతను నాతోనూ అలాగే చేశాడు. మీ ఇద్దరి మధ్య నిజమైన సత్సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అతని సపైటో అని పిలవడానికి ప్రయత్నించు. ఒకవేళ కోపం తెచ్చుకుంటాడేమో చూద్దాం. లేదు, నేను అలా చేయను. నా చేతి వేళ్లతో మాన్ఫ్రెడ్ తలను దువ్వుతూ అన్నాను. అతను అందమైనవాడు, మరి ఒంటరివాడు. అతన్నే విధంగాను ఓ తోక కప్పతో పోల్చలేం. నేను ఆ పదాన్ని పలకడం కూడా అసంబద్ధం అనిపించింది. నాలో ఏ కోసానో మాన్ఫ్రెడ్ను బాధపెట్టి రిస్క్ తీసుకోవాలి అనిపించలేదు. కప్పలు కూడా అందమైనవే, ఒంటరివే. మిస్టర్ అబ్లార్ చిరునవ్వులు వెలుగులు విరజిమ్ముతూ అన్నారు. హఠాత్తుగా ఆసక్తి పెరిగిపోగా నేను మాన్ఫ్రెడ్ మీదికి వాలి తన చెవిలో సపైటో గుసగుసగా అన్నాను. మాన్ఫ్రెడ్ నాతో కలిసి ఉండటం బోర్ కొట్టినట్లుగా ఆవలించాడు. మిస్టర్ అబ్లార్ నవ్వి, పదండి మాన్ఫ్రెడ్, నీ శక్తినంతా పీల్చుకోకముందే ఇంట్లోకి వెళ్దాం. అంతేగాక వెచ్చగా కూడా ఉంటుంది అన్నారు. నేను మాన్ఫ్రెడ్ను నా ఒళ్ళోంచి లేపి మిస్టర్ అబ్లార్ వెనుకగా ఇంట్లోకి దారి తీశాను.
ఇంత ఇంట్లో అది రాత్రివేళ ఓ మగాడితో ఒంటరిగా ఉన్నానన్న స్వీయ చేతనతో చాలా లాంఛనంగా లివింగ్ రూమ్లో కూర్చున్నాను. మిస్టర్ అబ్లార్ గ్యాసోలిన్ లాంతర్ వెలిగించి ఓ సోఫాలో గౌరవనీయమైన దూరంలో కూర్చుని, నువ్వు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నావని నేను అర్థం చేసుకున్నాను. ఇది మంచి సమయం కాబట్టి సంకోచించకుండా వాటిని అడిగేసాయి అన్నారు. ఓ క్షణం నా మనసు శూన్యమైపోయింది. ఆయన అలా ఎదురుగా కూర్చుని తదేకంగా నన్నే చూస్తూ ఉంటే నా ఏకాగ్రతను కోల్పోయాను. చివరికి, మీరు నన్ను కలుసుకున్న ఆ రాత్రి ఏం జరిగింది మిస్టర్ అబ్లార్? క్లారా ఎందుకో నాకు పూర్తిగా చెప్పలేనని అంటున్నారు. నాకేమో పెద్దగా ఏమీ జ్ఞాపకం లేదు. నీ డబ్బులు విడివడి బాధ్యతలు తీసుకుంది. ఆయన విషయాలని స్పష్టంగా చెప్తూ అన్నారు. మరి నీ రోజువారీ భౌతిక శరీరం నియంత్రణను కోల్పోయింది. అంటే నియంత్రణను కోల్పోయానంటే ఏంటి మీరనేది భయపడుతూ అడిగాను. నేనేదైనా చేయకూడనిది చేశానా? మీ అమ్మతో చెప్పకూడనిది ఏమీ చెయ్యలేదులే, ముసిముసిగా నవ్వుతూ అన్నారు. ఆయన కళ్ళు కొంటిగా మెరుస్తుంటే, నిజంగానే టైషా, నువ్వు చేసిందల్లా నీ ప్రకాశించే ఎదురుకు వలను సాధ్యమైనంతగా ప్రదర్శించి నీలో భాగమైన ఆ అదృశ్యమైన వేలాడే వలలో ఎలా విశ్రాంతి తీసుకోవాలో నేర్చుకున్నావు. ఏదో ఓ రోజు నువ్వు మరింత సమర్థవంతంగా మారాక వాటి రేఖలను ఉపయోగించి కదిలించటం మరి సవరించడం ప్రారంభించగలవు. ఈ డబుల్ భౌతిక శరీరం లోపల ఉంటుందా లేక వెలుపల ఉంటుందా? నేను అడిగాను. ఆ రాత్రి ఓ క్షణం నా శరీరం వెలుపలే స్పష్టంగా ఏదో ఆక్రమించినట్లు నాకు కనిపించింది. ఇది రెండు వైపులా ఉంటుంది మిస్టర్ అబ్లార్ అన్నారు. ఒకే సమయంలో ఇది భౌతిక శరీరం లోపల వెలుపల రెండు వైపులా ఉంటుంది. నేను దీన్ని ఎలా ఆదేశించవచ్చంటారు? బయట స్వేచ్ఛగా తేలియాడే భాగాన్ని భౌతిక శరీరంలో ఉంచబడిన శక్తితో అనుసంధానించడం వల్ల బాహ్య శక్తిని చక్కటి ఏకాగ్రతతో ఆకర్షించి అంతర్గత శక్తిని శరీరం లోపల మరి చుట్టూ ఉన్న కొన్ని శక్తి ద్వారాలను తెరవడం ద్వారా బయటకు విడుదల చేయాలి. ఇలా రెండు వైపులా విలీనం చేసినప్పుడు ఉత్పత్తి అయిన శక్తి అనూహ్యమైన విన్యాసాలు చేయడానికి అనుమతిస్తుంది. మీరు చెప్తున్న ఈ శక్తి ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆయన చూపుల్లో చూపులు కలిపే సత్తా లేక అడిగాను. కొన్ని చర్మానికి దగ్గరగాను, మరికొన్ని శరీరం లోపల ఉంటాయి, అబ్లార్ సమాధానమిచ్చారు. ముఖ్యంగా 7 ప్రధాన శక్తి క్షేత్ర ద్వారాలు ఉంటాయి. అవి మూసుకుని ఉన్నప్పుడు మన అంతర్గత శక్తి భౌతిక శరీరం లోపల తాళం వేసినట్లుగా ఉండిపోతుంది. మన లోపల డబుల్ యొక్క ఉనికి అత్యంత సూక్ష్మంగా ఉండటం చేత మన జీవితాంతం దాని అస్తిత్వాన్ని తెలుసుకోకుండానే కేవలం భౌతికంగా జీవిస్తుంటాం. ఏదేమైనప్పటికీ క్లారా నీకు చూపించిన పునశ్చరణ మరియు శ్వాస వ్యాయామాల వల్ల ఆ ద్వారాలు లేక చక్రాలు సునాయాసంగా తెరుచుకోబడతాయి. నేను విజయవంతంగా కారణ శరీరయానం పూర్తి చేశాక స్వయంగా మిస్టర్ అబ్లార్ నా మొదటి ద్వారాన్ని ఉద్దేశపూర్వకంగా తెరుచుకునేలా చేయడానికి మార్గనిర్దేశం చేస్తారని నాకు వాగ్దానం చేశారు. ఈ ద్వారాన్ని తెరిచే క్రమంలో మన దృక్పథంలో సంపూర్ణ పరిణామం అవసరమని ఆయన ఉద్ఘాటించారు. ఎందుకంటే మనం ఘన పదార్థం మాత్రమేనని ముందుగా ఏర్పరచుకున్న అజ్ఞానపు భావాలు భౌతిక శరీరం కన్నా మిన్నగా డబుల్ను నిర్బంధించి వేస్తాయి. ఈ ద్వారాలు ఎక్కడెక్కడ ఉంటాయో నాకు వివరించరు. అప్పుడు నా అంతట నేనుగా వాటిని తెరుస్తాను అనగానే ఆయన నన్ను మారు చూసి తల పంకించారు. ద్వారాల వెనుక శక్తిని అడ్డదిడ్డంగా సవరించడం తెలివి తక్కువతనమే కాకుండా ప్రమాదకరం కూడా, ఆయన హెచ్చరించారు. డబుల్ను నెమ్మదిగా క్రమక్రమంగా శాంతియుతంగా విడుదల చేయాలి. ఇందుకు అత్యంత ఆవశ్యకరమైన అంశం ఒకటి ఏమిటంటే బ్రహ్మచర్యం పాటించటం. బ్రహ్మచర్యం ఎందుకు అంత ముఖ్యం? నేను అడిగాను. పురుషుడు స్త్రీ శరీరంలో వదిలిపెట్టే మెరిసే తంతువుల గురించి క్లారా నీకు చెప్పలేదా? అవును చెప్పారు. నేను నీరసంగాను ఇబ్బందిగాను అన్నాను. అయితే నేను ఆవిడను నిజంగా నమ్మలేదని అంగీకరిస్తున్నాను. అది తప్పు, ఆయన చికాకుగా అన్నారు. మొదట పరిపూర్ణమైన పునశ్చరణ చేయకుండా డబుల్ను విడుదల చేయడం అంటే అక్షరాల ఒక పురుగుల క్యాన్ను తెరిచిపెట్టినట్లే. మరి లైంగిక సంపర్కం చేయడం అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లే. ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతుంటే నన్ను హాస్యాస్పదం చేసినట్లుగా తోచింది.
నిజంగానే లైంగిక శక్తి నిల్వ చేసుకోవటం ఎథరిక్ బాడీ ప్రయాణంలో మొదటి అడుగు. అది ఎరుక మరి పరిపూర్ణ ముక్తి దిశగా ప్రయాణం. సరిగ్గా అప్పుడే తెల్లని వేలాడే చొక్కా ధరించి అచ్చు భారీ కప్పలాగా ఉన్న క్లారా లివింగ్ రూమ్లోకి ప్రవేశించారు. అలాంటి అమర్యాదకరమైన ఆలోచన ఆవిడ గురించి చేసినందుకు నొచ్చుకుంటూ వెంటనే నా దృష్టిని మిస్టర్ అబ్లార్ వైపు సారించాను. ఆయన కూడా అదే ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది. క్లారా ఆర్మ్ చైర్లో కూర్చుంటూ సోఫాలో ఇబ్బందికరంగా కూర్చున్న మా ఇద్దరి వంక చూసి నవ్వింది. ఎలాగైతే ఇప్పటికీ చక్రాల అంశానికి చేరుకున్నారా ఆమె అబ్లార్ను ఆసక్తిగా అడిగారు. అందుకేనా టైషా తన 2 కాళ్లను కలిపి బిగించి నొక్కుతోంది. అబ్లార్ గంభీరంగా నవ్వి, నేను ఇప్పుడే ఆమెకు ఒక గొప్ప ద్వారం లైంగికావయవాలలో ఉన్నదని చెప్పబోతున్నాను. కానీ నేను చెప్పేది ఆమె అర్థం చేసుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఆమెకి ఈ అంశంలో ఇంకా కొన్ని దురాభిప్రాయాలున్నాయి. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ పగలబడి నవ్వడంతో నేను ఒంటరిదాన్నని అనిపించింది. నా ముందర అలా నవ్వుకోవడం, నేనొకదాన్ని అక్కడ ఉన్నట్లు పట్టించుకోకపోవడం అనేది నేను వారిని అసహించుకునేలా చేసింది. వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను చెప్పేలోగానే క్లారా ఇప్పుడు నన్ను ఉద్దేశిస్తూ, ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని మేము ఎందుకు సిఫార్సు చేస్తున్నామో అని ప్రశ్నించారు. ముక్తిని సాధించడానికి అబ్లార్ మాటల్ని పునరావృతం చేశాను. క్లారా, మరి అబ్లార్ ఇద్దరూ కూడా బ్రహ్మచారులేనా? లేక వారు కేవలం నా ప్రవర్తన నిర్దేశిస్తూ వారు మాత్రం తమని తాము సంసిద్ధం చేసుకోకుండా సాధన చేస్తున్నారా అని నేను నిర్భయంగా క్లారాని అడిగాను. నేను నీకు ఇదివరకే చెప్పాను, మేమిద్దరం భార్యాభర్తలం కాదని. ఏమాత్రం తొనకుండా క్లారా జవాబిచ్చారు. మేము శక్తిని సేకరించడంలో ఆసక్తి కలిగిన సిద్ధయోగులమే కానీ దాన్ని కోల్పోవటంలో కాదు. మేము శక్తిని సేకరించడంలో ఆసక్తి కలిగిన సిద్ధయోగులమే కానీ దానిని కోల్పోవటంలో కాదు. నేను అబ్లార్ వైపుకు తిరిగి, ఆయన నిజమైన సిద్ధయోగి అయితే అది ఎలా సంక్రమించిందో చెప్పమని అడిగాను. ఆయన నాకు సమాధానం ఇవ్వకుండా క్లారా కేసి ఏదో తెలియజేయడానికి అనుమతి కోరినట్లుగా చూశారు. క్లారా నర్మగర్భంగా తన సమ్మతిని తెలుపుతూ నవ్వారు. నేను సిద్ధయోగి అనే పదం సరైన పదంగా భావించను. ఎందుకంటే అది నమ్మకాలు మరి చర్యలు అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే అవి మనం చేసే వాటిలో భాగం కావు, అబ్లార్ అన్నారు. మీరు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు నేను అడిగాను. మీరు మాత్రమే నాకు తెలియజేయగలరని క్లారా చెప్పారు. ఆయన నిటారుగా కూర్చుని నన్ను భయపెట్టేలా ఓ చూపు చూడగానే నేను శ్రద్ధగా వినసాగాను. ఆయన అధికారికంగా ప్రారంభించారు. నాతో కలిపి మేము 16 మంది వ్యక్తులు కలిగిన సమూహం. నాతో కలిపి అందులో ఒకరు మాన్ఫ్రాయిడ్, మరి 10 మంది మహిళలు. మా అందరి లక్ష్యం కూడా ఒక్కటే, డబుల్ను అభివృద్ధి చేసుకోవడానికి మా జీవితాలను అంకితం చేశాం. మేము మా ఇతరిక శరీరాలను ఉపయోగించి భౌతిక ప్రపంచంలో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తాము. ఒకవేళ వారే సిద్ధయోగులు అయితే మేమందరం సిద్ధయోగులే. ఒకవేళ కాదంటే కాదు. ఒకవేళ వారే సిద్ధయోగులు అయితే మేమందరం సిద్ధయోగులే. ఒకవేళ కాదంటే కాదు. అదేమైనా విషయాలకు స్పష్టతనిస్తుందా? మీరు నాకు డబుల్ గురించి బోధిస్తున్నారు కాబట్టి నేను కూడా ఓ సిద్ధయోగిని కాబోతున్నానా నేను అడిగాను. నాకు తెలియదు, ఆయన జవాబిచ్చారు, నన్ను ఆసక్తికరంగా గమనిస్తూ. అదంతా నీపై ఆధారపడి ఉంటుంది. అది నెరవేర్చుకోవటమా లేక విధికి వదిలేయటమా అనేది మన అందరి వ్యక్తిగత విషయం. కానీ క్లారా చెప్పినట్లుగా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉన్నందుకు ఓ ప్రయోజనం ఉంది. మరి నేను ఎందుకు ఎంపిక అయ్యాను నేను అడిగాను. ప్రత్యేకించి నేను ఎందుకు? జవాబు ఇవ్వడానికి ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న, నవ్వుతూ అన్నారు అబ్లార్. మేము నిన్ను కూడా మాలో కలుపుకోవడానికి బలవంతం చేశాము. నీకు గుర్తుందా? ఆ రాత్రి దాదాపు 5 ఏళ్ల క్రితం ఒక యువకుడితో రాజీపడి పట్టుబడిన పరిస్థితి. నేను వెంటనే తుమ్మడం ప్రారంభించాను. బెదిరిపోయినప్పుడు నా సాధారణ చర్య అది. నా పునశ్చరణ సమయంలో నేను ఆ కాలాన్ని మరి రాజీపడే పరిస్థితుల్లో ఉండడం కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు నా వయసు 14 కాబట్టి ఎప్పుడు అబ్బాయిలపై ఆసక్తి ఉండటం వల్ల వారి వెంట పడేదాన్ని. చిన్నతనంలో సోదరుల వెంట పడ్డట్లుగానే నిర్విరామంగా ఎవరో ఒకరు నన్ను ప్రేమించాలని కోరుకునేదాన్ని. ఎందుకంటే నాకు తెలుసు నా కుటుంబం నన్ను ఇష్టపడట్లేదని. అయితే నేను కోరుకున్నవాడు
అతి సన్నిహితంగా వచ్చేసరికి భయపడి వదిలేసేదాన్ని. నా దుందుడుకు ప్రవర్తన అందరూ ఈ దుందుడుకు ప్రవర్తన అందరూ నన్ను దేనికైనా తెగించగల ఒక విశృంఖల మహిళ అని భావించేలా చేసింది. పర్యవసానంగా నా స్నేహితులు, కుటుంబం నాకు ఆపాదించిన వాటిలో సగం కూడా వాస్తవం లేకపోయినా దారుణమైన అపకీర్తిని మూటగట్టుకున్నాను. కాలిఫోర్నియాలోని డ్రైవ్ ఇన్ థియేటర్లో ఫుడ్ కౌంటర్లో పనిచేసేటప్పుడు పట్టుపడటం గుర్తుందా? అబ్లార్ మాటలు వినిపించాయి. అది నేను ఎలా మర్చిపోగలను? నా జీవితంలోని అత్యంత బాధాకరమైన అనుభవాల్లో అదొకటి. అది ఎంత సున్నితమైనదంటే నేను దాన్ని పునశ్చరణ చేయడంలో కూడా లోతుగా వెళ్లకుండా అంచుల వెంటే పోతుంటాను. నేను ఆ సమయంలో హై స్కూల్లో చదువుతూ వేసవి సెలవుల్లో ఓ డ్రైవ్ ఇన్ థియేటర్లో హాట్ డాగ్స్, సాఫ్ట్ డ్రింక్స్ అమ్మే ఉద్యోగంలో చేరాను. వేసవి ముగిసేసరికల్లా రాయితీ స్టాండ్ నిర్వాహకుడైన కెన్నీ అనే యువకుడు నన్ను ప్రేమిస్తున్నట్లుగా తెలిపాడు. ఆ క్షణం వరకు అతనంటే నాకు అంతగా ప్రాముఖ్యత లేదు, ఎందుకంటే నా దృష్టి నా బాస్ పైన ఉంది. మరి అతను అందమైనవాడు, ఆస్తిపాస్తులు ఉన్నవాడు. దురదృష్టవశాత్తు నా యజమాని నా శత్రువు. 19 ఏళ్ల అద్భుత అందగత్తె అయిన రీటా పట్ల ఆసక్తితో ఉన్నాడు. ప్రతి రాత్రి మూవీ ప్రారంభించగానే ఆమె యజమాని కార్యాలయంలోకి దూరి తలుపు వేసుకునేది. ఇంటర్వెల్కు కాస్త ముందర ఆమె బయటకు వచ్చినప్పుడు తన తెలుపు గులాబీ రంగు చారల యూనిఫామ్ నలిగిపోయి వెంట్రుకలు చిక్కుబడి ఏదోలా ఉండేవి. అందరి దృష్టిని రీటా ఆక్రమించడంతో నేను తీవ్రంగా ఈర్ష్య చెందాను. మరింత అసూయ చెందేలా ఆమెకేమో క్యాష్ రిజిస్టర్ నడిపేలా ప్రమోషన్ వచ్చింది. ఇక నేనేమో పాప్కార్న్ బయటకు తీసుకువెళ్ళడము, కౌంటర్లో సాఫ్ట్ డ్రింక్స్ అందించడము కొనసాగించబడింది. మరి అలాంటప్పుడు కెన్నీ నేను అందంగా ఉన్నానని, నన్ను వాంఛిస్తున్నానని చెప్పినప్పుడు నేను అతన్ని గురించి వేరేలా ఆలోచించడం మొదలెట్టాను. అతని ముఖం అంతా మొటిమలతో ఉండడాన్ని, జ్ఞానంల కొద్దీ బీరు కొట్టడాన్ని, జానపద సంగీతం వినటాన్ని, బూట్లు వేసుకోవడాన్ని, మరి యాసగా మాట్లాడడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా అతను నాకు పరమ పురుషోత్తముడిలా, సుందరాంగుడిలా కనిపించాడు. నేను తెలుసుకోవాలని శ్రద్ధ చూపించింది ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులు క్యాథలిక్స్, తాను గంజాయి తాగుతాడనే విషయం తెలియదు. నేను అతని ప్రేమలో పడసాగాను. మరి వ్యక్తిగత వివరాల వైపు వెళ్ళటానికి ఇష్టపడలేదు. నేను వారాంతంలో పని వదిలేసి నా కుటుంబంతో పాటు సెలవులు గడపడానికి జర్మనీ వెళ్తున్నానని చెప్పడం అతనికి ఆగ్రహం తెప్పించింది. మా తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారని అతను చెప్పాడు. నా చేయి తీసుకుని నన్ను వదిలిపెట్టి జీవించబోయేది లేదని ఒట్టుపెట్టి చెప్పాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు, కానీ నాకు ఇంకా కనీసం 16 ఏళ్ళైనా లేవు. కాబట్టి మనం వేచి ఉండాల్సిందేనని నేను చెప్పాను. ఉద్రేకంతో నన్ను హత్తుకుని కనీసం సెక్స్ చేద్దామని కోరాడు. అంటే అతను అనేది జర్మనీ వెళ్లే ముందెప్పుడోనో లేదా అప్పుడేనో కూడా నాకు తెలీదు. కానీ నేను పూర్తిగా అతనితో అంగీకరించాను. మరి అప్పటికప్పుడే కావాలని కోరాను. కార్యక్రమంలో విశ్రాంతినిచ్చే సమయానికి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. కాబట్టి నేను మిగిలిన బన్నులన్నీ తీసి టేబుల్ను ఖాళీ చేసి నా దుస్తులను తొలగించసాగాను. అతను భయపడ్డాడు. అతని వయసు 22 అయినప్పటికీ చిన్నపిల్లవాడిలా వనకసాగాడు. మేము కౌగులించుకుని ముద్దాడుకున్నాము. కానీ మిగతాదేది జరగకముందే ఒక ముసలి వ్యక్తి ఆ గదిలోకి హఠాత్తుగా ప్రవేశించి అంతరాయం కలిగించాడు. అలాంటి నీచ పరిస్థితిలో మమ్మల్ని చూసి ఒక చీపురు దొరకబుచ్చుకొని నా వీపు మీద బాధసాగాడు. అర్ధనగ్నంగా పరిగెడుతున్న నన్ను అందుకోవడానికి హాలు గుండా వచ్చి వెంబడించాడు. ఫలహారాల దుకాణం దగ్గర లైన్ కట్టిన జనం నన్ను చూసి పరిహాసం చేశారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే నా పాఠశాల ఉపాధ్యాయులు 2 నన్ను గుర్తించారు. వారు నన్ను చూసి అంతగా నిశ్చేష్టులైపోయారు. వీరిలో ఒకరు ఈ ఉదంతాన్ని ప్రధాన అధ్యాపకుని దృష్టికి తీసుకువెళ్ళగా తిరిగి వారు దానిని నా తల్లిదండ్రులకు నివేదించారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను చూసి చెవులు కొరుక్కునేవారు. ఇంకా మా పాఠశాలలో నేను ఓ హాస్యాస్పద అంశంగా మారాను. ఆ కోపోద్రిక్త ముసలి వ్యక్తి నా నైతిక న్యాయమూర్తిలాగా తనంతట తాను తీర్పునివ్వటం నేను అసహ్యించుకున్నాను.
నిజానికి ఆ వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేశాడని అనుకుంటుంటాను. ఆ తర్వాత మరెన్నడూ నేను కెన్నీని చూడడానికి అనుమతించబడలేదు. ఆ వ్యక్తిని నేనే అన్నారు. ఆ వ్యక్తిని నేనే అబ్లార్ అన్నారు. నా ఆలోచనలను అనుసరిస్తున్నట్లుగా తక్షణమే అందరి ముందర జరిగిన ఘోర పరాభవం యొక్క పూర్తి ప్రభావం నన్ను అలుముకుంది. దానికి బాధ్యుడైన వ్యక్తి నా కళ్ళ ఎదుటే నిలబడి ఉండటం నేను భరించలేకపోయాను. ఏం చేయలేని నైరాశ్యంతో కుమిలిపోయాను. ఘోరమైన విషయం ఏమిటంటే అబ్లార్ తాను చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపడుతున్నట్లు కానీ క్షమాపణలు అడగడం కానీ చేయకపోవటం. నేను ఆ రాత్రి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను, కపటంగా నవ్వుతూ అబ్లార్ అన్నారు. ఆయన మాటల్లో, చూపుల్లో నేను ఎన్నో రకాల అసభ్యకరమైన శృంగార నైపుణ్యాలను చదివాను. కోపం మరి భయంతో నా గుండె పేలిపోతుందేమో అనిపించింది. క్లారా నన్ను మెక్సికో తీసుకుని వచ్చింది ఏ దుర్మార్గ కారణాల కోసమో నాకు ఇప్పుడే అర్థమైంది. వారు రహస్య పథకం ప్రకారం మొదటి నుంచి అపమార్గంలో విచ్చలవిడిగా శృంగారం నేర్పుతున్నట్లుగా అనిపించింది. వారు బ్రహ్మచర్యం చేస్తున్నారన్న వాదనతో ఒక్క క్షణం కూడా నేను విశ్వసించను. భయంతో నా గొంతు జీరబోగా నన్నేం చేద్దామని మీ ఉద్దేశం అని అడిగాను. క్లారా నన్ను ప్రశ్నార్థకంగా ఓ క్షణం చూసి వెంటనే నా మనసులో ఉన్నదంతా తెలిసినట్లుగా నవ్వసాగారు. అబ్లార్ నా జీరబోయిన గొంతును అనుకరిస్తూ నన్నేం చేద్దామని మీ ఉద్దేశం? నా ప్రశ్నను పునరావృతం చేస్తూ క్లారాను అడిగారు. అతని నవ్వులు విజృంభించినట్లుగా ఇల్లంతా ప్రతిధ్వనించాయి. నాకు తన గదిలో నుంచి మాన్ఫ్రైడ్ అరుపులు కూడా వినిపించాయి. ఆ ధ్వని అతని నవ్వుతున్నట్లుగా అనిపించింది. నేను పరమ దౌర్భాగ్యురాలిని, సర్వనాశనమైపోయాను. నేను వెళ్ళిపోవడానికి లేచి నిలబడ్డాను. అబ్లార్ నా వెనుక నుంచి భుజం పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, అవమానం మరి స్వీయ ప్రాముఖ్యత రెండూ భయంకరమైన సహచరులు గంభీరంగా అన్నారు. నువ్వు ఆ సంఘటనను సంపూర్ణంగా పునశ్చరణ చేయలేదు, లేకపోతే నువ్వు ఇప్పుడెలా ఈ స్థితిలో ఉండేదానివి కాదు. అప్పుడు తన తీక్షణమైన చూపులను కరుణతో నింపేస్తూ, క్లారా, నేను నీకు ఏమీ అపకారం చేయాలనుకోవట్లేదు. నీకు నువ్వే ఎంతో చేసుకున్నావు. ఆ రాత్రి నేను విశ్రాంతి గది కోసం వెతుకుతూ ఉద్యోగులకు మాత్రమే అని ఉన్న తలుపును తెరిచాను. అప్పుడు తన తీక్షణమైన చూపులను కరుణతో నింపేస్తూ, క్లారా, నేను నీకు ఏమీ అపకారం చేయాలనుకోవట్లేదు. నీకు నువ్వే ఎంతో చేసుకున్నావు. ఆ రాత్రి నేను విశ్రాంతి గది కోసం వెతుకుతూ ఉద్యోగులకు మాత్రమే అని ఉన్న తలుపును తెరిచాను. ఓ నాగ్వాల్ ఎప్పుడూ కూడా అజాగ్రత్తతో కూడిన తప్పిదం చేయరు. ఎందుకంటే తాను చేసే పని పట్ల తాను ఎరుకతో ఉంటారని భావించి బాధపడుతున్న నిన్ను కనుగొనేందుకు వచ్చానని, మరి నువ్వు నాకు ఎంతో ప్రాముఖ్యత గల దానివని అనుకున్నాను. అక్కడ నిన్ను అర్ధనగ్నంగా చూడడంతోనే స్వయంగా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేయబోయే ఒక చవకబారు వ్యక్తికి అర్పించుకోవటానికి సిద్ధపడ్డప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నటించి చీపురుతో నిన్ను కొట్టాల్సి వచ్చింది అన్నారు. మీరేం చేశారంటే నన్ను, నా కుటుంబంలో, స్నేహితుల్లో అందరిలో నవ్వుల పాలు చేశారు. నేను నిందించాను కావచ్చు, కానీ నేను నీ ఎతిరిక్ బాడీ పట్టుకుని దాని చుట్టూ శక్తి రేఖలతో ముడివేశాను. ఆ రోజు నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలిసిపోతూ ఉండేది. అయినప్పటికీ నేను చెప్పేది నువ్వు కూర్చుని వినే స్థితికి చేరటానికి 5 ఏళ్ల కాలం పట్టింది. మొట్టమొదటిసారిగా ఆయన చెప్పేది రిజిస్టర్ చేశాను. నమ్మలేని విధంగా ఆయనను తదేకంగా చూశాను. అంటే మీకు నేను ఎక్కడున్నానో అన్నీ తెలుసా? నేను అడిగాను. నీ ప్రతి కదలికను ట్రాక్ చేశాను, ఆయన ఖరాఖండిగా చెప్పారు. అంటే మీరు నా మీద గూఢచర్యం చేశారన్నమాట. ఆయన మాట్లాడుతూ ఉంటే పర్యవసనాలు నిదానంగా బయటపడుతున్నాయి. అవును, మాట్లాడే విధానంలో అయితే అంతే. ఆయన ఒప్పుకున్నారు. క్లారాకు కూడా నేను అరిజోనాలో నివసించింది తెలుసా? సహజంగానే మా అందరికీ నువ్వు ఎక్కడున్నావో తెలుసు. అయితే ఆ ఎడారిలో యాదృచ్ఛికంగా నన్ను కలుసుకోలేదన్నమాట. నేను నిట్టూర్చాను. క్లారా వైపు తిరిగి కోపంగా, నేను అక్కడ ఉంటానని మీకు ముందే తెలుసు కదా అన్నాను. క్లారా నవ్వుతూ, నేను ఒప్పుకుంటాను. నువ్వు క్రమం తప్పకుండా అక్కడికి వెళ్తూ ఉంటావు కనుక నిన్ను అనుసరించడం పెద్ద కష్టమేం కాలేదు.
కానీ మీరు నాకు కేవలం అప్పుడే అక్కడికి వచ్చినట్లు చెప్పారు. నేను అరిచాను. కానీ మీరు నాకు కేవలం అప్పుడే అక్కడికి వచ్చినట్లు చెప్పారు. నేను అరిచాను. మీరు నాతో అబద్ధమాడారు. మీరు నన్ను వంచించి నాతో మెక్సికో వచ్చేలా చేశారు. ఇంకా మీరు నాతో ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. నా వెనకాల నవ్వుకోవటానికి కారణం ఆ దేవునికే తెలుసు. నెలల తరబడి వ్యక్తపరచకుండా నాలో ఉన్న సందేహాలు, అనుమానాలు అన్నీ పెళ్ళిబెక్కి చివరికి ఇప్పుడు ప్రేలిపోయాయి. ఇదంతా మీకు జోక్ లాగా ఎందుకు అనిపిస్తోంది? అంటే నేను ఎంతో తెలివి తక్కువ దాన్ని, సులభంగా మోసం చేయొచ్చు అనుకున్నారు. అబ్లార్ ఒక భయంకరమైన చూపు చూశారు నన్ను. కానీ అది నన్నే మాత్రం ఆపలేకపోగా నేను కూడా ఆయన్ని అదే చూపు చూశాను. నన్ను శాంతపరచడానికి తల మీద చిన్నగా తట్టారు. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఇదంతా మాకు ఏమాత్రం జోక్ కాదు. మేము నీ పిల్ల చేష్టలకు నిజంగా నవ్వుకుంటాం. కానీ మా చర్యలేవి కూడా అసత్యాలు కాదు, మోసాలు కాదు. అవి నిజంగా తీవ్రమైనవి. నిజానికి అవి మా జీవన్మరణ సమస్యల్లాంటివి. అవి మా జీవన్మరణ సమస్యల్లాంటివి. ఆయన చాలా నిశ్చలంగాను అధికారికంగాను కనిపించటంతో నా కోపం చెల్లాచెదురైపోయి దాని స్థానంలో నిరాశాజనకమైన దిగ్భ్రాంతి చోటు చేసుకుంది. క్లారా నా నుంచి ఏమి ఆశిస్తున్నారు? అబ్లార్ను చూస్తూ అడిగాను. నేను ఆమెకి సున్నితమైన కార్యాన్ని అప్పచెప్పాను. అదే నిన్ను ఈ ఇంటికి తీసుకురావటం. అందులో ఆమె విజయం సాధించింది. నీ అంతర్గత ప్రబోధంతో ఆమెను అనుసరించావు. ఎవరైనా ఒకరి ఆహ్వానాన్ని మన్నించి రావటం అనేది చాలా కష్టం. అది అపరిచితుల నుంచి అంటే దాదాపు అసాధ్యం. కానీ ఆమె దాన్ని చేసి చూపింది. ఆమెలో ఆ ఆకర్షణ శక్తి ఉంది. నేను కేవలం ఆమె చేసిన పనికి అభిమానం మరి ప్రశంసలు మాత్రమే ఇవ్వగలను. క్లారా తన పాదాల వరకు శరీరాన్ని విల్లులా వంచి కృతజ్ఞతలు తెలిపారు. ఓ గంభీరమైన వ్యక్తీకరణను తెచ్చిపెట్టుకుని కూర్చుంటే ఆమె కాసేపు జోక్స్ ప్రక్కన పెట్టేస్తే నాగ్వాల్ చెప్పిందంతా సత్యం. నేను నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైన కార్యం ఇదే. అప్పుడు కాసేపు నీ అనుమానాస్పద స్వభావం వల్ల నన్ను వెళ్ళిపోమ్మని అంటావేమో అనుకున్నాను. ఇంకా నాకు బుద్ధిస్టు పేరు ఉన్నట్లుగా నేను అబద్ధం కూడా ఆడాల్సి వచ్చింది అన్నారు. అంటే మీకు బుద్ధిస్టు పేరు లేదా? లేదు. కానీ ముక్తి కోసం ఆకాంక్ష ప్రతి రహస్యాన్ని కాల్చి బూడిద చేసింది. కానీ క్లారాకు నన్ను ఎక్కడ కనుక్కోవాలో ఎలా తెలిసిందో నాకింకా స్పష్టంగా అర్థం కాలేదు. నేను అబ్లార్ను చూస్తూ అడిగాను. ఆ నిర్దిష్ట సమయంలో నేను అరిజోనాలో ఉన్నానని క్లారాకు ఎలా తెలుసు? నీ డబుల్ ద్వారా తెలుసు, అబ్లార్ జవాబిచ్చారు. అదొక చాలా స్పష్టమైన విషయం అన్నట్లుగా ఆయన అలా చెప్పిన క్షణమే నా మనస్సులో స్పష్టంగా ఆయన చెప్పినదంతా అర్థమైపోయింది. నిజానికి నన్ను ట్రాక్ చేయడానికి ఇంతకంటే సాధ్యమైన మార్గం మరొకటి లేనేలేదు. నేను నీ ఎథరిక్ బాడీ చుట్టూ ఒక శక్తి రేఖను ఆ రాత్రి నిన్ను కలిసినప్పుడే ముడివేశాను, ఆయన వివరించారు. డబుల్ అనేది స్వచ్ఛమైన శక్తిని కలిగి ఉండటం వల్ల దాన్ని గుర్తుపట్టడం కష్టం కాదు. మనం కలిసిన పరిస్థితుల్లో నీకో రక్షణను ఏర్పరచటానికి నేను నీకోసం చేయగలిగిందల్లా అది మాత్రమే అని నేను భావించాను. నేను ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వడానికి ఎదురు చూస్తూ అబ్లార్ నన్ను చూశారు. కానీ నా మనస్సు ఆ రాత్రి మా గదిలోకి పరుగెత్తుకుని వచ్చినప్పుడు జరిగిన మరింత సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడంలో బిజీగా ఉంది. నేను నీకు ఎలా గుర్తు పెట్టానో అడిగావా మరి? నేను నీకు ఎలా గుర్తు పెట్టానో అడిగావా మరి? ఆయనే నన్ను చూస్తూ అడిగారు. నా చెవులు రివ్వుమన్నాయి. ఆ గది శక్తివంతంగా మారిపోయింది. ప్రతిదీ దాని స్థానంలో ఒదిగిపోయింది. నేను అబ్లార్ను ఆయన ఎలా గుర్తుపెట్టారో అడగాల్సిన అవసరం లేకపోయింది. నాకు అప్పటికే తెలిసిపోయింది. మీరు నన్ను చీపురుతో కొట్టినప్పుడు గుర్తుపట్టారు అన్నారు. నాకు స్పష్టంగా తెలిసిపోయింది. కానీ నేను దీని గురించి ఆలోచిస్తే నాకే భావము కలగలేదు, ఎలాంటి వివరణ రాలేదు. అబ్లార్ నవ్వుతూ నా అంతట నేను అది తెలుసుకునేంతగా ఎదిగానని సంతోషించారు. అది నిజం. నేను నీ వెన్నును చీపురుతో కొడుతూ నిన్ను వెంబడించినప్పుడు గుర్తుపెట్టాను. నేను ఓ ప్రత్యేకమైన శక్తిని నీలో వదిలాను. మరి ఆ శక్తి ఆ రాత్రి నుంచి ఎప్పుడూ నీతోనే ఉంది.
క్లారా నా వైపుకు వచ్చి పరిశీలిస్తూ, నీ ఎడమ భుజం నీ కుడి భుజం కన్నా ఎత్తుగా ఉన్నట్లు నువ్వు గుర్తించలేదట ఈషా అన్నారు. నా భుజం ఎముకలు ఒకదానికంటే మరొకటి బయటకు పొడుచుకు వచ్చినట్లు నాకు తెలుసు. ఇందువల్ల నాకు మెడ భుజాలు నొప్పి కూడా ఉంటుంది. నేను అలాగే జన్మించనేమో అనుకుంటూ ఉన్నాను అన్నాను. ఎవరూ కూడా నాగువాల్ గుర్తులతో జన్మించరు. నాగువాల్ యొక్క శక్తి నీ ఎడమ భుజ ఫలకం వెనుక నిల్వ ఉంది. దాని గురించి ఆలోచించు. నాగువాల్ నిన్ను చీపురుతో కొట్టాక నీ భుజాల అమెరికాలో మార్పు చోటు చేసుకుంది. నేను డ్రైవ్-ఇన్ థియేటర్లో సమ్మర్ జాబ్ చేసే రోజుల్లో మా అమ్మ మొదటగా నా వీపులో ఏదో తేడా రావడం గమనించింది. ఆమె నా కోసం వేసవి దుస్తులు కుట్టి తయారు చేస్తున్నప్పుడు అది నాకు సరిగ్గా సరిపోకపోవడం గమనించింది. దోషం ఆ దుస్తుల్లో కాదు, నా భుజంలో అని కనుగొని నిర్ఘాంతపోయి ఒకటి మరొక దాన్ని ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నందువల్ల వైద్య పరిశీలనకు తీసుకెళ్ళింది. ఆయన నా వెన్నుముక కొద్దిగా వంకరగా ఉన్నట్లు తేల్చారు. నా పరిస్థితిని జన్మతః సంక్రమించిన పార్శ్వ గూని అని నిర్ధారించి అది చాలా స్వల్పంగా ఉన్నందువల్ల ఆందోళన చెందాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు. నాగువాల్ నీలో ఎక్కువ శక్తిని వదలకుండా మంచి పని చేశారు. లేకపోతే నువ్వు ఈపాటి గూనిదానివిగా ఉండేదానివి. నేను అబ్లార్ వైపుకు తిరిగాను. నా వెన్నులో కండరాలు నొప్పిగా అనిపించింది. నేను నెర్వస్గా అయినప్పుడు అవి నొప్పి పుట్టడం సహజం అయిపోయింది. అంటే మీరు నాలో మీ శక్తి రేఖలను వదిలిపెట్టారు. ఇందులో మీ ఉద్దేశం ఏంటి అని అడిగాను. అబ్లార్ నా దగ్గర అడిగేస్తూ తన చల్లని చూపులతో నన్ను తదేకంగా చూస్తూ, నేను నిన్ను మొట్టమొదట చూసినప్పటి నుంచి నేను కోరుకున్నదల్లా ఆ రాత్రి నేను నీ కోసం చేసినదే. అదేమిటంటే ద్వారాలు తెరిచి నీ వెంట పరిగెత్తడం. మనస్ఫూర్తిగా జవాబిచ్చారు. ఈసారి మాత్రం అలౌకిక ప్రపంచపు ద్వారాలు తెరిచి నీ స్వేచ్ఛ కోసం పాటుపడటం. ఆయన మాటలు మనోభావాలు నిండైన అనుభూతులకు నాంది పలికాయి. కిటికీలు ద్వారాలు తెరుచుకుని వీధులన్నీ వీక్షిస్తూ ఏదైనా లేక ఎవరైనా ఏమోలో దాగి నా కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటారని నాకు గుర్తున్నప్పటి నుంచి నేను శోధిస్తూనే ఉన్నాను. నాకు ఎప్పుడూ పూర్వ సంకేతాలు అందుతూ ఉండేవి. దేని నుంచో తెలియదు కానీ పారిపోయే కలలు వస్తుండేవి. అదే భావన నన్ను క్లారాతో అనూహ్యమైన గమ్యాన్ని అనుసరించడానికి ఒత్తిడి చేసింది. మరి అదే భావన అసాధ్యమైన కార్యాలను వదిలిపెట్టేలా నిరోధించింది. అబ్లార్ని చూడగానే ఒక వర్ణనాతీతమైన శ్రేయో తరంగం నన్ను చుట్టు వేసినట్లుగా భావించాను. నేను ఎంతో కాలంగా వెతుకుతున్నది చివరికి నేను కనుగొన్నాను. అంతః ప్రేరణను అనుసరించి ముందుకు వంగి ఆయన చేయి అందుకుని స్వచ్ఛమైన ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను. ఏమాత్రం అనుమానించబడని లోతుల్లోంచి అకారణంగా కేవలం భావోద్వేగ ప్రాముఖ్యత గల మాటలు గొసగొసగా వెలువడగా నాకు కూడా మీరే నాగువాళ్ళు అన్నాను. సంతోషంతో ఆయన కళ్ళు మెరిశాయి. చివరకు మేము ఓ అవగాహనకు వచ్చాము. ఆయన ఆప్యాయంగా నా జుట్టు సవరించారు. నాలో బంధించబడి ఉన్న భయాలు మరి నిస్పృహలు అన్నీ పెళ్ళివికి అశ్రువులు వరదలై పారాయి. క్లారా లేచి నాకు కర్చీఫ్ అందించి, నిన్ను ఈ విచారకరమైన మానసిక స్థితి నుంచి బయటకు రప్పించే మార్గం 1 నీకు కోపం తెప్పించడం, 2 నిన్ను ఆలోచింపచేయడం. ఇది చెప్పడం ద్వారా నేను ఆ రెండు చేయబోతున్నాను అన్నారు. నేను నిన్ను ఆ ఎడారిలో గుర్తించడం మాత్రమే కాదు, నీకు గుర్తుందా ఆ వేడిగా ఉన్న చిన్న అపార్ట్మెంటు నుంచి నీ సామాన్లను ఖాళీ చేయించమని అడిగావు. అదే ఆ భవనం మా కజిన్ది. నేను నిశ్చేష్టురాలే క్లారాను చూశాను. ఒక్క మాట కూడా నోటి వెంట రాలేదు. క్లారా మరి అబ్లార్ల నవ్వులతో నా తలలో భారీ విస్ఫోటన సంభవించినట్లుగా ప్రతిధ్వనించాయి. వాళ్ళు చెప్పేవి ఇంకేవి నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నాలో ఇంతకుముందు ఉన్న మొద్దుబారేతనం సద్దుమణిగిపోగా, నేను మోసగించబడ్డానని కోపగించుకోకపోగా, స్థూల కాలాదుల పట్ల వారి యొక్క నియంత్రణ, వారి అద్భుతమైన ఖచ్చితత్వం మరి వారి నైపుణ్యం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. నేను చివరిగా గ్రహించిన నియంత్రణ నాపై కాదు, వారికి గల నియంత్రణ.